ఫ్రెండ్స్, నాకు ఒక కస్టమర్ రిటర్న్ ఐటమ్ పట్టుకొచ్చారు. అంటే నా దగ్గరతో పాటు ఆయన మిగిలిన సామాన్లన్నీ తీసుకొచ్చారు. అంటే మేబీ వేరే చోట కొని ఉంటారు. బ్రాండింగ్ అనేది ఎలా చూసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇది 1 inch సిపివిసి ఫిట్టింగ్, ఇది ఎంటీ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి 1 inch సిపివిసి ఫిట్టింగ్ అని ఉంది. వాళ్ళ ఇది ఇవేవైతే ఉన్నాయో ఈ ఫిట్టింగ్స్ నాకు వచ్చిన బ్యాగ్ వచ్చిన దాంట్లో ఇవి నావి కాదు. ఇవి ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. ఇది అలా బ్రాండే కాదు, ఇది ఏ కంపెనీకి సంబంధం లేదు. చూడండి, ఎక్కడ బ్రాండింగ్ అనేది లేదు దీనికి. అంటే దీని వాల్యూ వచ్చినప్పటికీ నథింగ్ మాట. మీరు ఫిట్ చేసిన తర్వాత 1 year 1.5 year ఇవి పాడైపోతాయి. చూడండి, ఇక్కడ ఒక కోడ్ ఇస్తాడు. ఇది 1 inch సిపివిసి ASTN అనే ఒక కోడ్ ఇచ్చాడు. కానీ ఏంటంటే అది ఒక కోడ్ మాత్రం, సిపివిసి కోడ్, అది ఇంటర్నేషనల్ గాను. కానీ ఇక్కడ ప్రతి కంపెనీ ఒక బ్రాండ్ అనేది ఉండాలి, ఎక్కడా లేదు. చూడండి, యాక్చువల్లీ ఈ ప్లేస్ లో ఏదైతే ఉన్నా చూసారా, ఈ ప్లేస్ లోనే బ్రాండింగ్ అని రావాలి. దీనికి లేదు, దీనికి లేదు. చూడండి, ఇక్కడ బ్రాండింగ్ అని రావాలి, ఇక్కడ లేదు. ఇక్కడ కూడా 1 inch సిపివిసి అని మాత్రమే ASTN కోడ్ అని ఉంటుంది. ASTN కోడ్ అనేది సిపివిసికి సంబంధించిన ఒక కోడ్ అది. బట్ మన దగ్గర ఐటమ్స్ ఎలా కంపేర్ చేస్తామో చూడండి. ఇది ఇక్కడ ప్రిన్స్ బ్రాండ్, ఇది ఇది వేరే ఫిట్టింగ్ లో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ప్రిన్స్ అని ఉంటుంది. ప్రిన్స్ అయితే ప్రిన్స్, ఆశీర్వాద్ అయితే ఆశీర్వాద్ అని ఉంటుంది ఇలాగా. ఇది MTA. ఇది బ్రాండ్ కి నాన్ బ్రాండ్ కి తేడా. ఇది చూడండి, ఒకసారి ఈ రెండు కంపేర్ చేద్దాం ఫస్ట్. చూసుకోండి, బ్రాండ్ కి నాన్ బ్రాండ్ కి ఎలా ఉంటాయి అనేసి. ఆ బ్రాండ్ ఉన్నది దాని వాల్యూ వేరేగా ఉంటుంది, దీని వాల్యూ వేరేగా ఉంటుంది. అండ్ మీకు ఎల్బోలో చూసుకుంటే ఇక్కడ 30కి ఎల్బో ఒకటి ఉన్నది ప్రిన్స్. ఇది నార్మల్ వాళ్ళు తెచ్చినవి. చూడండి, క్లియర్ గా ఉంటుంది. అంటే దీని ధర 10 రూపాయలు ఉంటే కనుక బ్రాండ్ వాల్యూ 10 రూపాయలు ఉంటే దీని వాళ్ళు వచ్చినప్పటికి 3 రూపాయలు 4 రూపాయలు పడుతుంది. అక్కడ షాప్ వాళ్ళకి 3 రూపాయలు 4 రూపాయలు వచ్చినట్టు మీకు 10 రూపాయలు వేసేస్తారు. అక్కడ ప్రాఫిట్ వాళ్ళు తింటారు. బట్ ఏంటంటే ఒక ప్రాఫిట్ తిన్నారు. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఒరిజినాలిటీ ఉండదు. దానివల్ల ఏంటంటే గోడలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఏంటంటే లీకేజ్లు వస్తాయి, బ్రేక్లు అవుతాయి, లీకేజ్ అవుతుంది. లీకేజ్ అవడం వల్ల మళ్ళీ మనం అన్ని పగల కొట్టుకుని మళ్ళీ మనం ప్లంబర్ని పిలిచి అన్ని చేయాలి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ మనీ అన్నమాట. జస్ట్ అవేర్ ఆన్ దిస్ ఐటమ్స్.